జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈరోజు తీరబోతుంది. 2 నిమిషాల్లో ఎగిరి గంతు వేసి నా దర్శనానికి వస్తావు. తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం అనేది ఉంది. నీ కుటుంబం వారికి, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా నీ మీద నమ్మకం అనేది లేకపోవచ్చు. కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని నాకు మాత్రమే తెలుసు. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా చెప్పు? ఎందుకని అంతగా నిరాశపడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు? నీకోసం కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా విను. ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుతూ ఉండు. నువ్వు మొదట నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి పని చేసినా కూడా విజయము అనేది సాధించలేవు. ఎలాగా అంటే, నువ్వు ఒక పనిని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. అసలు నేను చేయగలనా? అందులో నాకు విజయం వర్తిస్తుందా? నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు. చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తున్నావు. నీవు అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకు ఉన్న నమ్మకం అసలు లేదు, ఇంకాస్త తగ్గిపోతూ ఉంది. మొదట నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ చెప్తున్నాను. నువ్వు అనుకున్నది నిజమే. నీ చుట్టూ ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు ఎంతగానో నేను నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటల ప్రభావంతో నేను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, మరికొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటలు తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నువ్వు నన్ను ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు, ఎవరు నిన్ను అవహేళన చేస్తున్నారు అని అసలు నువ్వు ఆలోచించవద్దు. చెప్పాను కదా, ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో. ఆ తర్వాత నీవు ఏదైనా కానీ నేను చేయగలను, సాధించగలను అనుకో. ఆపై నీకు నేను తోడుగా ఉంటాను. ఏ పని చేసినా కూడా అందులో విజయం లభించడానికి నువ్వు కృషి చేస్తే తగినంటి ఫలితం నేను కలిగేలాగా చేస్తాను. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, అలాగే వారు మనకి ఒకే దారిని చూపించాలి, వారి యొక్క సలహాలను పాటించాలి, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. అలా నీవు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ లాంటి సలహా దొరకదు. నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను. నీవు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం అనేది పెట్టి చేయాలని, ఆ తర్వాత విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాను. అలాగే నీలోని ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు. నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేసే సత్తా అనేది నీలో ఉందమ్మా. ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఈ కష్టం నీది, ఒక్క రోజుది కాదు. ఎన్నో రోజుల తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతో నిరాశపడుతూ ఉన్నావు. అందులో విజయం ఉందో లేదో అని నీలో నీవే సతమతమవుతూ ఉన్నావు. కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను, తప్పకుండా అందులో నీకు విజయము రాసి ఉంది. ఇక ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేస్తావని మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తానని కూడా ప్రమాణం చేస్తున్నాను. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. సంతోషంతో నువ్వు నా దర్శనానికి వస్తావని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటానమ్మా. ఆ తర్వాత నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము.
సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత, జై జై వారాహి మాత.